డెస్పరేట్ డిపెండెన్స్ ఆన్ గాడ్. డెస్పరేట్ డిపెండెన్స్ ఆన్ గాడ్ అంటే దాని అర్థం ఏంటంటే, డెస్పరేట్ అని అంటే చాలా జాగ్రత్తగా వినండి. డెస్పరేట్ అంటే అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఎందుకు నేను ఇంగ్లీష్లో పదే పదే చెప్తున్నానంటే, తెలుగులో మనం సరైన పక్కా అర్థాన్ని మనం చెప్పలేం. అందువల్ల మీకు ఉదాహరణగా మాట చెప్తాను. డెస్పరేట్ అని అంటే చాలా కాలంగా ఎదురు చూసే చూపులు ఉంటాయి, చూసారా? ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ కూర్చో ఉన్నారు కదా, మీ అందరికీ ఇంచుమించుగా కొంచెం ఆకలి ఉంటుంది. వేస్తుందా లేదా? కొంచెమైనా ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు 1:30 అవుతుంది కనుక మీకు కొంచెం ఆకలి మొదలైంది. ఈ ఆకలి మీకు ఇంకొక ఇంచుమించుకు ఒక 4-5 గంటలున్నా మీరు ఓర్చుకోగలిగిన ఆకలి, అవునా కదా? అలా కాకుండా ఒక 2-3 రోజులుగా మీకు ఆహారం లేదనుకోండి, అప్పుడు మీ ఆకలి ఎలా ఉంటుంది అంటారు? చెప్పండి, ఎలా ఉంటుంది? తీవ్రంగా ఉంటుంది. తీవ్రంగా ఉంటుంది. ఏది దొరికినా బాగుండు, కొంచెం కడుపు మంట తీర్చుకోవడానికనే ఒక తీవ్రమైన స్థితి ఉంటుంది, చూసారా? దాన్ని డెసపరేషన్ లేదా డెసపరేట్ అని అంటారు. ఒక దినమంతా మంచినీళ్ళు తాగకపోతే ఎలా ఉంటుంది? చెప్పండి, ఎలా ఉంటుంది? దాహం దాహం అంటారు. ఉదయాన్నే ఏదన్నా ఆయిల్ ఫుడ్ తిన్నారనుకోండి, మీకు దగ్గరలో ఎక్కడ నీళ్లు దొరకట్లే, అప్పుడు ఎలా ఉంటుంది? మీకు గొంతు ఎండిపోతూ ఉంటుంది. దాన్ని డెస్పరేషన్ అని అంటారు. అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అతి తీవ్రమైన స్థితిని డెస్పరేషన్ అని అంటారు. డెస్పరేషన్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఈరోజు నేను చెప్పిన మాట డెస్పరేట్ డిపెండెన్స్ ఆన్ గాడ్. అంటే డిపెండెన్స్ అని అంటే ఆధారపడడం. డిపెండెన్స్ అంటే చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఒక్కొక్క రోజు అంటే మీకు అర్థం కావడానికి, బోస్టింగ్ అనుకోకండి, నా గురించి చెప్పుకోవడం కాదు, మీకు అర్థం అవడానికి ఉదాహరణ చెప్తాను. ఒక్కొక్కసారి నేను ఉపవాసాల్లో ఉంటున్నాము కనుక నీరసం అవుతూ ఉంటాను. ఉదయం నుంచి మాట్లాడుతున్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు నీరసం అయిపోతూ ఉంటాను. మీరు గమనిస్తే ఒక్కొక్కసారి నాకు తెలియకుండా నీరసం అయిపోయినప్పుడు పడిపోతానేమో అని అనిపిస్తుంది. కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు నేను ఇలా పట్టుకొని మాట్లాడతాను, గమనించారా లేదో? ఇలా పట్టుకుని ఉంటాను, ఇలా పట్టుకొని ఇలా ఆనుకొని మాట్లాడుతూ ఉంటాను. ఎందుకని నాకు అర్థం అవుతుంది, నీరసం వల్ల పడిపోతానేమో, ఫెయింట్ అవుతానేమో అని. వాక్యం మధ్యలో ఆపకూడదని ఉద్దేశంతో ఒగ్గబట్టుకొని, అంటే ఓపిక పట్టి ఏం చేస్తున్నానంటే ఇలా పట్టుకొని మాట్లాడుతున్నాను. దాన్ని ఏమంటారంటే నిలబడలేని బలహీనమైన స్థితిలో మనం ఆధారపడి దేన్నో ఒక దాన్ని పట్టుకొని మాట్లాడడం. అంటే నేను బలహీనమయ్యాను కనుక ఏదో ఒక ఆధారం ఉంటే నేను చేయగలుగుతాను, చెప్పండి, నిలబడి మాట్లాడగలుగుతాను. డిపెండెన్స్ అంటే బలహీనమైన స్థితిలో ఒక వ్యక్తి ఆధారపడ్డాన్ని డిపెండెన్స్ అని అంటారు. ఆనుకోవడాన్ని డిపెండెన్స్ అని అంటారు. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం ఇదే, డెస్పరేట్ డిపెండెన్స్ ఆన్ గాడ్. ఎందుకనంటే దేవుని రాజ్యము, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వింటున్నారు కదా, కొన్ని నెలలుగా, కొన్ని రోజులుగా మనం అతి ఎక్కువగా ధ్యానం చేస్తున్నాం. ఈ రోజున మీరు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని రాజ్యములో మీరు ఎల్లకాలము కలకాలము స్థిరముగా ఉంటూ పడిపోకుండా, చెడిపోకుండా, మీరు వెనకపడకుండా, మీ బలహీనమైన పరిస్థితిలో కూడా మీ యొక్క పరుగును ఆపకుండా ముందుకు సాగుతూ ఉండాలి అని అంటే మీరు తప్పకుండా మీ జీవితంలో డెస్పరేట్ డిపెండెన్స్ ఆన్ గాడ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే అతి బలహీనమైన సమయంలో మీ జీవితాల్లో అత్యవసరంగా, తీవ్రంగా దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం అంతే, ఏంటనంటే బలహీనమైన సమయాలలో తీవ్రంగా దేవుని మీద ఆధారపడ్డాం. ఎలాగా? తీవ్రంగా దేవుని మీద ఆధారపడ్డాం. ఎందుకనంటే ఈరోజు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అపోజిట్ పౌలు అన్నాడు ఏమనంటే, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే, చెప్పాలి, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుణ్ణి అని అన్నాడు. ఎందుకని అన్నారు అని అంటే, నా బలహీనమైన సమయాల్లో నేను ప్రభువు వైపు చూశాను. నా బలహీనమైన సమయాల్లో నేను ప్రభు మీద ఆధారపడ్డాను. నా బలహీనమైన సమయాల్లో ప్రభు పాదాలు పట్టుకున్నాను. నేను బలహీనుడిని అయినప్పటికీ దేవుడు నన్ను ఈ ప్రపంచంలో బలమైన అపోస్తులుడిగా మార్చాడు. హల్లెలూయా. ఆత్మలను పట్టుకొని దేవుని రాజ్యాన్ని స్థిరపరచగలిగిన, కట్టగలిగిన, ఆ రాజ్యాన్ని దేవుని కోసం సిద్ధపరచగలిగిన ఈ లోకంలో అనేక ప్రాంతాల్లో, దేశాల్లో స్థిరపరచగలిగిన శక్తిని నాకు ఇచ్చాడు. ఇది నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, కేవలము దేవుని ఆత్మ వల్ల మాత్రమే. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో బలంగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే
బలహీనమైన సమయంలో తీవ్రంగా దేవుని మీద ఆధారపడతారో, తీవ్రంగా ఆయన్ని ఆధారం చేసుకుంటారో వారు బలమైన, అర్థమైందా, మామూలు బలమైన కాదు, ప్రపంచమే తలకిందులు చేసే బలమైన, అలాగే నీ చుట్టుపక్కల వారిని లేకపోతే ఆ మతి పోగొట్టే బలమైన వ్యక్తులుగా మీ జీవితంలో మీరు మారిపోతారు. పరిశుద్ధ లేఖనం మనకు సెలవిస్తున్న మాటదే. ఎందుకు అనంటే ఈ రోజున మన జీవితాల్లో మనము దేవుని రాజ్యంలో స్థిరముగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. మంచి నేల పడిన విత్తనంలాగా మనం ఉండాలి. ఈ లోకంలో మనం ముళ్ళ పొదలో పడిన విత్తనంలాగా కానీ, రాతి నేల మీద పడిన విత్తనంలాగా కానీ మన బ్రతుకుల్లో చెప్పాలి, ఉండకూడదు. దారిలో పడిన విత్తనంలాగా కూడా మనం ఘనంగా చెప్పండి, ఉండకూడదు. ఎందుకనంటే ఈ లోకంలో మీరు గమనిస్తే దేవుని రాజ్యము సమీపిస్తూ ఉన్నప్పుడు అనేక మంది భ్రష్టులు అవ్వడం, అనేక మంది దేవునికి దూరం అవడం, అనేక మంది వారి సాక్ష్యాన్ని కోల్పోవడం, అనేక మంది రక్షణను కోల్పోవడం మనం చూస్తాం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలా బలంగా ఉన్నవారు కూడా బలహీనమై దేవునికి వ్యతిరేకమైపోయిన వారిని కూడా మనం చెప్పాలి చూస్తాం. వారిలో మీరు ఒకరి కాకుండా ఉండాలి అని అంటే, దేవుని రాజ్యములో బలము కలిగి ఉండాలంటే మీరు క్రీస్తు అనే బండ మీద ఆధారపడి జీవించే వారిగా ఉండాలి. హల్లెలూయా. మీరు నాలో నేను మీలో అని అన్నాడు ఆయన. అంటు కట్టబడినట్లుగా మీరు ఏం చేయాలి? మీ జీవితాన్ని మార్చుకోవాలి. ఎందుకనంటే మీరు నా మాటలో ఉండకపోతే, మీరు నా యొక్క సన్నిధిలో ఉండకపోతే, మీరు దేవుని రాజ్యములో అనబడిన ఆయన ఇంటిలో మీరు ఎల్లప్పుడూ స్థిరముగా చెప్పాలి ఘనంగా ఉండలేరు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అందుకోసం భక్తి ఎమోషనల్గా చేయకూడదు. భక్తి ఎలా చేయకూడదు? ఎమోషనల్గా చేయకూడదు. ఎమోషన్ అంటే భావోద్రేకాలతో భక్తిని చేయకూడదు. భావోద్రేకాలు కొంతకాలం ఉంటాయి, ఆ తర్వాత భావోద్రేకాలు పోతే మనము నిలబడలేం. మన భక్తి ఎలా ఉండాలంటే ప్రభువును చూస్తూ మనం భక్తి చేయాలి. హల్లెలూయా. ఆయన చూస్తూ మనం ముందుకు సాగిపోవాలి. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే ఆయన మాట మనల్ని స్థిరపరుస్తుంది. ఆయన మీద మనం ఆధారపడితే మనం ఘనమైన బలమైన వ్యక్తులుగా మార్చబడతాం. హల్లెలూయా. సో ఈ యొక్క మధ్యాహ్నమందు వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ డెస్పరేట్ డిపెండెన్స్ అంటే, ఈరోజు మన జీవితంలో మనము అత్యవసరంగా అతి ఎక్కువగా తీవ్రంగా దేవుని మీద ఎందుకు ఆధారపడాలి? మొట్టమొదటి ఎందుకు ఆధారపడాలి అని అంటే, బలహీనమైన పరిస్థితులు మనతో ఉంటాయి కనుక. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదవగలిగితే అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు ఏమనంటే, చదవండి అమ్మా. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొకసారి చదువుదాం. అందరూ జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి ఈ మాట. దీని నుండి మీరు చాలా నేర్చుకోగలుగుతారు. ఎందుకంటే అపోజిట్ పౌలు గారు తన యొక్క జీవితంలో, ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క దర్శనం మేరకు ఆయన ముందుకు ప్రయాణం చేస్తూ ఒక మనిషి జీవితం ఎంత బలహీనమైనదో, ఎంత శక్తిహీనమైనదో చెబుతూ, ఒక వ్యక్తి బలహీనుడైనప్పటికీ బలమైన కార్యాలు, అద్భుత కార్యాలు చేయాలంటే ఏం చేయాలో అనే విషయాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, నా కృప నీకు చాలు. దేవుని దగ్గర అన్నాడు. ఏమనంటే పౌలు గారు అన్నాడు, అయ్యా నేను బలహీనుణ్ణి, నా బలహీనమైన పరిస్థితుల్లో ఈ గాయాలతో నేను ముందుకు సాగలేకపోతున్నాను, నా జీవితంలో ఇంత బలహీనమైన పరిస్థితుల్లో నేను ఏం చేయగలను అనంటే, అప్పుడు ప్రభువు వారు ఏమన్నారు తెలుసా? నా కృప నీకు చెప్పాలి, నా కృప నీకు చాలు. ఏమన్నాడంటే అపోజిట్ పౌలు గారు, నన్ను బలపరిస్తే, నాకు బలహీనత అనేది లేకుండా చేస్తే నేను ఇంకా అద్భుతంగా నీ కోసం పని చేయగలుగుతాను కదా అని అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ లోకమని వింటున్నారా? ఈ భూమి మీద ఉన్న ఈ లోకంలో కొన్ని దినాలు మనం బలహీనమైన పరిస్థితుల్లోనే ముందుకు సాగాలి. మన జీవితంలో వాటిని మనం అనుభవించాలి, వాటిని జయించాలి. అది దేవుని చిత్తం. అది ఎప్పటి వరకు అని అంటే, పరలోక రాజ్యానికి మనం చేరుకునేంత వరకు, ఆయన రాకడ వరకు మనం ఇది అనుభవించాలి. అందుకోసం అన్నాడు, బలహీనతలను చూసి నువ్వు భయపడొద్దు, బలహీనతలను చూసి నువ్వు ఏం కంగారు పడొద్దు. నీ బలహీనతలు నువ్వు ఎలాగైతే నా మీద ఆధారపడ్డావో మరి తీవ్రంగా ఆధారపడు. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? నా కృప నీకు సరిపోతుంది. 2 చేతులెత్తి హల్లెలూయా. నా కృప నీకు సరిపోతుంది. ఎందుకని అనంటే, నీ బలహీనత యందు నా శక్తి
పరిపూర్ణముగా నిన్ను మారుస్తుంది. అందరు నన్ను చూడాలి. నీ బలహీనత యందు నీవు గనక దేవుని మీద తీవ్రంగా ఆధారపడితే ఆయన శక్తి నిన్ను ఎలా మారుస్తుంది? పరిపూర్ణంగా మారుస్తుంది. ఆర్థికమైన బలహీనత కావచ్చు, నీ జీవితంలో ఆత్మీయమైన బలహీనం కావచ్చు, లేకపోతే నీకు బాధ వేదన అనే బలహీనం కావచ్చు, రోగం అనే బలహీనం కావచ్చు, కష్టం అనే బలహీనం కావచ్చు, ఆర్థిక ఇబ్బంది అనే బలహీనం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అది ఏదైనా కావచ్చు, అది ఎలాంటిదైనా కావచ్చు, దేవుని శక్తి గనక నీవు ఆశ్రయించగలిగితే, ఆయన మీద నువ్వు తీవ్రంగా ఆధారపడితే ఆయన నీలోకి ఏం పంపిస్తాడు? చెప్పండి, ఏం పంపిస్తాడు? ఆ శక్తిని పంపిస్తాడు. ఈ శక్తి గురించి మాట్లాడడానికి మేబీ ఇది చాలా హీనమైన పోలికైనప్పటికీ అర్థం కావడానికి చెప్తున్నాను. దేవుని శక్తిని దేంతో పోల్చలేము, కానీ మీకు అర్థమయ్యడానికి నేను ఈ యొక్క హీనమైన నేను ఇది అంతకన్నా ఏం చెప్పలేను, కానీ హీనమైనదే అనొచ్చు. ఎందుకనంటే మీరు చూడండి, మనం అందరం కలిసి మనం బళ్ళు మీదో లేకపోతే బస్సుల మీదో లేకపోతే ట్రాక్టర్ మీదో లారీ మీదో ప్రయాణం చేస్తున్నామా లేదా? చేస్తున్నారా? అందరూ ఏదో ఒక ప్రయాణ సాధనాన్ని వాడుతున్నారు. మీరు ప్రయాణ సాధనాన్ని వాడుతున్నారు కదా, బండి ఎంత పెద్దదైనా, అది ఎన్ని లక్షల రూపాయలదైనా, దానికి తప్పకుండా ఏముంటుంది? ఒక చక్రం ఉంటుంది, దానికి ఒక టైర్ ఉంటుంది చక్రానికి, అవునా కదా? రిమ్ము లాంటిది ఉంటుంది, దానికి ఏం చేస్తారు? ఒక టైర్ పెడతారు. ఆ టైర్లో ఏమి నింపుతారు? చెప్పాలి, ఏమి నింపుతారు? గట్టిగా చెప్పాలి. గాలిని నింపుతారు. మీరు ఇప్పుడు చూడండి, గాలి తీసేశారనుకో, టైరుతో ముందుకు సాగితే ఏమవుతుంది తెలుసా? ఆ టైర్ అంతా పచ్చడగా ముక్కలుగా రిమ్ము దాన్ని కొరికేసి నరికేసి కింద భూమి మీద ఉన్నప్పుడు అదేమవుతుంది తెలుసా? కొంచెం దూరం మీరు వెళితే ఏమైపోద్దంటే ముక్కలుగా విడిపోయి పెచ్చులుగా పడిపోయి పనికి రాకుండా పోద్ది ఆ టైరు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దానిలో గాలి నింపనంతసేపు అది బరువును మోయలేదు, వింటున్నారా? అది బరువుని మోయలేదు, అది ప్రయాణాన్ని కూడా కొనసాగించలేదు. అందులో ఉన్న ట్యూబ్కి, వింటున్నారా, అందులో ఉన్న ట్యూబో లేకపోతే ఇప్పుడు ట్యూబ్లెస్ టైర్లు వచ్చేసినాయి కదా, అందులో ఉన్న టైర్లోకి గాలి నింపడం ప్రారంభించామనుకో, ఎప్పుడైతే గాలి నింపుతామో దానికి సరిపడా దాని కెపాసిటీ ఎంత ఉందో అంత గాలి నింపిన తర్వాత అది ఏం చేయగలుగుతుంది తెలుసా? చెప్పాలి, ఇప్పుడు చెప్పండి. తన మీదున్న బరువుని, తన మీదున్న వెహికల్ బరువుని, అలాగే భూమి మీద, వింటున్నారా, భూమి మీద అంటే భూమికి వెహికల్ మీద ఉన్న బరువుని మధ్యలో ఆ టైరు ఆ గాలి చేత నింపబడిన తర్వాత అదేం చేస్తుంది తెలుసా? చాలా బలముగా, ఏమాత్రం నీ భూమిని తాకనివ్వకుండా నువ్వు క్షేమంగా చక్కగా ప్రయాణం చేయడానికి నిన్ను మొయ్యడం ప్రారంభిస్తుంది. ఇంతకుముందు గాలి నింపినప్పుడు అది బలహీనమైన టైర్, ఇప్పుడు గాలి నింపిన తర్వాత, చెప్పాలండి, గాలి నింపిన తర్వాత దానిలోకి శక్తి వచ్చింది, బరువు మోయగలిగిన బలం వచ్చింది ఆ టైర్లోనికి. విన్నారా నా ప్రియ సహోదరి సహోదరులారా? గాలి ఒక ఘన పదార్థం ఏం కాదు. ఘన పదార్థం అంటారా? కాదు. దాని యొక్క లావేం మారలా, టైర్ లావేం మారలా, టైర్ లావలాగే ఉంది. కానీ నింపబడిన గాలిలో ఉన్న ఆ శక్తి టైర్ని బరువును మోసేటట్లుగా మార్చింది. హల్లెలూయా. బలహీనమైన వాటిలోనికి దేవుని శక్తి వస్తే, జాగ్రత్త, నన్ను చూడండి, బలహీనమైన మనుషుల్లోకి దేవుని శక్తి గనక నింపబడితే, బలహీనమైన వ్యక్తుల్లోని కానీ కుటుంబంలోని కొన్ని పరిశుద్ధాత్మ శక్తి ఆవరిస్తే ఏం జరుగుతుంది తెలుసా? నీవు బలమైన వ్యక్తిగా, పరిపూర్ణమైన వారిగా మార్చబడతారు. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. అందుకోసమే గొప్ప భక్తుడు, మంచి గొప్ప వ్యక్తి ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అనే వ్యక్తి ఇలా అన్నాడు. జాగ్రత్తగా రాసుకోగలిగితే రాసుకోండి. వెన్ యూ రీచ్ ద ఎండ్ ఆఫ్ యువర్ రోప్, టై ఎ నాట్ అండ్ హ్యాంగ్ ఆన్ విత్ గాడ్ అని అంటాడు. అంటే చాలా బలమైన మాట ఇది. వెన్ యూ రీచ్ ద ఎండ్ ఆఫ్ యువర్ రోప్ అని అంటే నీవు నీ యొక్క జీవితంలో చివరికి వచ్చేసినప్పుడు అవకాశాలలో, అంటే పోలుస్తూ అన్నాడు, నువ్వు భయంకరమైన ఏదో నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు సడన్గా పెద్ద లోయలోకి జారిపోయావు, పడిపోతున్నావు. అలా పడిపోతూ ఉన్నప్పుడు నీకు ఒక తాడు దొరికింది. ఆ తాడును పట్టుకుని మెల్లగా నువ్వు జారుతున్నావు. ఆ జారుతూ ఉండగా నువ్వు చివరికి వచ్చేస్తున్నావు నీకు అర్థమైంది. తాడు చివరికి వచ్చేస్తున్నాను అర్థమైంది.
ఇంకా ఆ తాడు పట్టుకొని కిందకు దిగడానికి అవకాశం, కిందకు జారడానికి అవకాశం లేదు. అప్పుడు నువ్వేం చేయాలంటే, అవకాశం చివరిగా ఉన్నప్పుడు వెంటనే నువ్వేం చేయాలంటే ఆ తాడుని నీకు చుట్టేసుకొని ముడేసేయి. తాడును చుట్టేసుకొని ముడేసేయి. అప్పుడు అలా ముడేసుకోగలిగితే నువ్వేం చేయగలుగుతావు తెలుసా? ఆ తాడు మీద వేలాడగలుగుతావు. ఏం చేయగలుగుతావు? ఆ చివరి అవకాశాన్ని పట్టుకొని వేలాడగలుగుతావు. అలా నువ్వు వేలాడగలిగితే నీ జీవితంలో నువ్వు తప్పకుండా దేవుడు కాపాడతాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నీ అవకాశం కావచ్చు, నీకున్న స్థితిలో నువ్వు చివరి వరకు దేవుని మీద ఏలాడగలిగితే, చివరి వరకు ఆయన మీద నువ్వు ఆనుకోగలిగితే, క్లింగ్ ఆన్ టు గాడ్, హ్యాంగ్ ఆన్ టు గాడ్ అని అంటారు. ఆయనను పట్టుకొని వేడాడగలిగితే తప్పకుండా సమయానికి నిన్ను ఆదరించి నిలబెట్టి నీ జీవితంలో ఆయన నడిపిస్తాడు.